సినీ నిర్మాతలు కార్మికుల చర్చలు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. దీంతో మూడో రోజు కూడా సినీ కార్మికుల బంద్ కొనసాగుతోంది. ఇవాళ చిరంజీవిని ఫెడరేషన్ నేతలు కలిసే అవకాశం ఉంది. ఈ భేటీలో 30% వేతనాల పెంపుపైనే ప్రధాన చర్చ జరగనుంది. కార్మికుల బాధలను చిరంజీవికి ఫెడరేషన్ ప్రతినిధులు వివరించనున్నారు. 12 గంటల పాటు పనిచేస్తున్నారన్న విషయాన్ని చిరంజీవి దగ్గర ఫెడరేషన్ నాయకులు ప్రస్తావించనున్నారు. ఇక లేబర్ కమిషన్తో ఫెడరేషన్ నేతల చర్చలు రేపటికి వాయిదా పడ్డాయి. నిన్న చిరంజీవిని గిల్డ్ నిర్మాతలు కలిశారు. కార్మికుల డిమాండ్లపై గిల్డ్ నిర్మాతలతో చిరంజీవి చర్చించారు. ఇవాళ ఫిలిం ఛాంబర్లో నిర్మాతల కీలక భేటీ కానుంది. నిర్మాతల నిర్ణయంపై ఉత్కంఠ అయితే నెలకొంది. మరోవైపు నిర్మాతల తీరుపై సినీ కార్మికులు భగ్గుమన్నాయి. హీరోలకు 100 కోట్లు ఇస్తారని, తమకు 100 రూపాయలు పెంచాలంటేనే భయపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకల్ టాలెంట్ని గుర్తించడం లేదని ఆవేదన చెందుతున్నారు. డాన్సర్లు, హెయిర్ డ్రెస్సర్లు, లైట్మెన్లను ముంబై నుంచి తీసుకురావడమేంటని వారు ప్రశ్నిస్తున్నారు. ముంబై నుంచి తీసుకొచ్చే వాళ్లకు పెట్టే ఖర్చులో తమకు సగమిచ్చినా బతుకులు మారతాయంటూ సినీ కార్మికులు చెబుతున్నారు. బయటి వాళ్లతో ఇప్పటికీ షూటింగ్లు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వెంకట్ని అడిగి తెలుసుకుందాం. వెంకట్, ఫిల్మ్ ఫెడరేషన్ కి ఇటు ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధుల మధ్య జరుగుతున్నటువంటి చర్చలు ఈ రోజు సాయంత్రం కల్లా కొలికొచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే దీనిపైన ఇటు ప్రభుత్వం, దాంతో పాటు మెగాస్టార్ చిరంజీవి ఇన్వాల్వ్ అవడంతో ఈ సమస్యకు కంపల్సరీగా ఫుల్ స్టాప్ పెట్టాలని కూడా ఉంటున్నారు. అయితే ఇప్పుడు కార్మికులతో డిస్కషన్ కూడా చేయడానికి కూడా మెగాస్టార్ చిరంజీవి కూడా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఏంటంటే మళ్ళీ ఫిలిం ఫెడరేషన్ కి సంబంధించినటువంటి మెంబర్స్ ఈ రోజు 12 గంటలకి మళ్ళీ లేబర్ కమిషనర్ దగ్గరికి వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తుంది. దాంతో పాటు ఈ రోజు సాయంత్రం కల్లా మెగాస్టార్ చిరంజీవి కూడా ఫిలిం ఫెడరేషన్ కి సంబంధించినటువంటి కొంతమంది ప్రతినిధులు ఆయన కలిసి మాట్లాడబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ప్రొడ్యూసర్స్ మొత్తం కూడా మెగాస్టార్ చిరంజీవి కలవడం జరిగింది. వాళ్ళ వర్షం చెప్పటము, దాంతో పాటు చిరంజీవి కూడా ఇటు ఫెడరేషన్ కి సంబంధించినటువంటి సమస్యలు వాళ్ళ వర్షం కూడా వినాలనుకోవడంతో ఈ రోజున దాని సమస్యకు ఒక పరిష్కారం చూపించే విధంగా ఇటు వీళ్ళ ఫెడరేషన్ తో కూడా మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి సాయంత్రం కల్లా కంపల్సరిగా ఈ ఇష్యూకి మాత్రం ఫుల్ స్టాప్ కూడా పెట్టే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. మనకు అందుతున్న ఒక సమాచారం ప్రకారం అయితే 2 years దాకా, అంటే ఇది 3 years కి ఒకసారి పెంచాలి కాబట్టి 2 years దాకా, ఒక సంవత్సరం 20%, మరొక సంవత్సరం 20%, అంటే 2 years దాకా 20% అలా పెంచి లాస్ట్ ఇయర్ 30% ఇచ్చేలాగా కూడా ఒక ఒప్పందం చేసుకున్న విధంగా కూడా జరుగుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇప్పుడు ఇటు కొంతమంది ప్రతినిధులు అక్కడ లేబర్ కమిషనర్ దగ్గరికి పోవడం, మరి కొంతమంది ప్రతినిధులు మెగాస్టార్ చిరంజీవితో డిస్కస్ చేసిన తర్వాత మళ్ళీ ఈ ఇరువురితో కూడా మళ్ళీ ఇటు ప్రొడ్యూసర్స్, దాంతో పాటు ఇటు ఫెడరేషన్ ఇద్దరు కూడా మళ్ళీ కూడా కూర్చొని మాట్లాడుకునే విధంగా కూడా మెగాస్టార్ చిరంజీవి మొత్తం కూడా ఆయన చూస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. వెంకట్, అయితే ఫెడరేషన్ నేతలు ఈ రోజు చిరంజీవితో భేటీ అయ్యే అవకాశం ఎంతవరకు ఉంది చెప్తుంది? అయితే ఇప్పుడు ప్రస్తుతం చిరంజీవితో కంపల్సరీగా ఈ రోజు సాయంత్రం కల్లా కూడా భేటీ అవడానికే చూస్తున్నారు. చిరంజీవి గారికి ఏంటంటే ఇప్పుడు కొన్ని ఏరే ప్రోగ్రామ్స్ ఉండటం వల్ల ఆయన బయట కూడా ఉండటం జరిగింది. ఆయన ఇవన్నీ కంప్లీట్ చేసుకుని ఈ రోజు సాయంత్రం కల్లా మాక్సిమం ఫిలిం ఫెడరేషన్ ప్రతినిధులతో కూడా మాట్లాడతానని కూడా చెప్పారని కూడా ఫెడరేషన్ నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. ఓకే వెంకట్.